పోటీ అనేసి ఇందాన మనకి ఇతను తక్కువ మాట్లాడినా ఆ ఆన్సర్ చాలా మనకి షాకింగ్గా ఉంది కదా. ఇందాక మనం అడిగినప్పుడు పాయింట్స్ కానీ ఇప్పుడు మామూలుగా పోటీ ఎవరితోటి లేదా ఎలా పోటీ పడతావు అన్నప్పుడు అతను 2 పాయింట్లు చెప్పాడు. ఒకటి క్యారెక్టర్ తోటి పోటీ పడతారని అండ్ ఫ్రెండ్లీగా ఉంటానని. ఇవాళ పోటీ ప్రపంచంలో మనం ఉన్నామనే దాంట్లో పోటీని పాజిటివ్గా తీసుకుంటే ఓకే, కానీ పోటీ ప్రపంచంలో మనం ఏం చేస్తున్నామంటే అనవసరమైన పోటీలోకి వెళ్ళిపోతున్నాం. పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం, ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలిచి యుద్ధం. మన మీద కదా మనం పోటీ, మనతోటి కదా మనకి పోటీ. ఇతరులతోటి పోటీ పడ్డానికి మీకు ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుందని, ఇద్దరికి క్వశ్చన్ పేపర్లు ఇవ్వబడ్డాయి. ఇద్దరు ఉదాహరణకి ఒకటే ఆన్సర్ రాశారు, ఏ అని. ఇది వీడు రాశాడు కాబట్టి వీడు ఆన్సర్ రైటే కానీ వీడు ఆన్సర్ తప్పు అన్న టీచర్. ఇదేంటండి, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు మీరు, వాడు ఆన్సర్ నేను కాపీ కొట్టి రాశాను, కాపీ కొడితే ఏంటి మొత్తం మీద ఏ ఆన్సర్ అయినప్పుడు ఇద్దరికి రైట్ అవ్వాలి కదా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాయన ఆన్సర్లు ఒకటే కానీ క్వశ్చన్స్ వేరు. ఇక్కడ నేను ఇండియన్ ప్రెసిడెంట్ అడిగాను, అక్కడేమో అమెరికన్ ప్రెసిడెంట్ అడిగాను. సో అందుకని మనందరికీ జీవితంలో ప్రశ్నలు వేరు. మీకున్న ప్రశ్న వేరు, ఆ అబ్బాయికి ఉన్న ప్రశ్న వేరు, నాకున్న ప్రశ్న వేరు. సో అందుకని ఎవరి ప్రశ్న పత్రం వాళ్ళది, ఇక్కడ ఎవరి యూనిక్ ఫింగర్ ప్రింట్స్ లాగా ఎవరి లైఫ్ వాళ్ళదిలాగా. మీరు ఇంకో మాట చెప్పారు, సింపతితోటి కూడినది ఏది అది సరైనది కాదు.